హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్ర XUV 500 W11 వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫుల్ టాప్ అండ్ వేరియంట్ టైప్ 3 వర్షన్ అండి. మంచి రేట్లో అయితే ఈ కార్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు యూపీ కారు, ఢిల్లీలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ కాబట్టి ఫైనల్స్ రావు. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. మహేంద్ర XUV 500 W11 ఫుల్ టాప్ అండ్ వేరియంట్ టైప్ 3 వర్షన్, 8 ఎయిర్ బ్యాగ్స్ కారు, సన్ రూఫ్ కార్ అండి. 2018 కారు అండి. 2018 కారు, 2033 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 69,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, సెకండ్ ఓనర్ ఒకింట్లో ఇద్దరు పేరు మీదకైతే మారిందండి. వీళ్ళ కంపెనీ ఉంటే ఫస్ట్ కంపెనీ పేరు ఉంది, దాని తర్వాత ఇంట్లో వాళ్ళ పేరు మీదకైతే మార్పించడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా అయితే ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ కూడా అయితే లేవండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది. అలాగే స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 70% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. డ్యూయల్ టోన్ కలర్తో ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది. హైవే మీద 15-16 మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి. అలాగే ఏసీ, చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 8 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్, లెదర్ సీట్ కవర్స్ 100కి 80% ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ కూడా వస్తుంది డ్రైవర్ సైడ్. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. లగేజ్ క్యారియర్ కూడా ఉంది. ఇది కూడా ఓనర్ అయితే మనకి ఇచ్చేస్తారు. అలాగే చూసుకున్నట్లయితే కాకపోతే కంటైనర్లు వేసేటప్పుడు ఇబ్బంది అవ్వచ్చు అది. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్, లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో, పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టి, లెగ్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు. ఇన్సూరెన్స్ కూడా 8,80,000 రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 8,30,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ధర 8,30,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. మహేంద్ర XUV 500 W11 వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి దాదాపుగా 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. W11 వేరియంట్ అండి. కొత్తది. ఇప్పుడు ఈ SUVలో మీద ఏ కారు కొనుక్కోవాలన్నా టాప్ అండ్ వేరియంట్లో 28 లక్షలు అయితే ఉన్నాయండి. 8,30,000 రూపాయలు మాత్రమే. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి 70-80% ఉంది. ఫ్రంట్ ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ బోర్డ్ ఉంది. అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. వెనకాల టైరు ఒక 70% ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. డీఫాగర్ ఉంది. అలాగే చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు, బూట్ స్పేసు, ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే W11 వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి. అలాగే రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ వచ్చేసి 70% టైర్ అయితే ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే సీట్ కవర్స్ చూడొచ్చు. 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్, మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి, వర్కింగ్లో ఉన్నాయి. అలాగే కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. చూడొచ్చు, కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది మొత్తం కూడా. అలాగే సీట్ కవర్స్ 100కి 80% లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్తో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి.
అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 69,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. డాష్ బోర్డ్ లుక్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి. అలాగే పియానో బ్లాక్తో అయితే వస్తుంది మొత్తం కూడా. సేఫ్టీ విషయంలో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే సన్ రూఫ్ ఓపెన్ క్లోజింగ్ కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే సన్ రూఫ్ అయితే ఉందండి. చూడొచ్చు, చాలా స్మూత్గా ఉంది సన్ రూఫ్. అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, టైర్ వచ్చేసి ఫ్రంట్ ఒక 70% ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. మొత్తం కంపెనీతో వచ్చినటువంటి స్టిక్కర్స్ అంతే ఉన్నాయండి. ఇప్పుడే ఇది ఊరినట్టుంది. చూడొచ్చు, కంపెనీ స్టిక్కర్స్తో అయితే ఉంది కార్ మొత్తం కూడా. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. చూడొచ్చు, అలాగే చూసుకున్నట్లయితే ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు అట్లాంటివి అయితే ఏం లేవండి. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2018 XUV 500 W11 ఓనర్ సెకండ్ ఓనరు. ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 2 కీస్ ఉన్నాయి. 69,000 కిలోమీటర్లు తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఈ కార్ ధర 8,30,000 కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నానే. అందరికీ బాయ్. జై హింద్.